హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవియన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలోని ఇండియన్ రైల్వేస్ వాళ్ళు లాంచ్ చేసినటువంటి కొత్త యాప్ స్వారైల్లోని మాస్టర్ లిస్ట్ని ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, అదే ప్యాసింజర్ లిస్ట్ని ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, అండ్ అదేవిధంగా రైల్వే వ్యాలెట్ ఉంటుంది కదా, ఆ వ్యాలెట్లోనికి మనీ ఏ విధంగా యాడ్ చేసుకోవాలన్న దాని గురించి ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఓకేనా? దీనికోసం అయితే స్వారైల్ యాప్ అనేది ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, మీ దగ్గర కనుక ఈ యాప్ లేకపోతే కనుక మీరు ప్లేస్టోర్లోనికి వెళ్ళి దీన్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మీకు ఐఆర్సిటీసీ లాగిన్ డీటెయిల్స్ ఉంటాయి కదా, ఆ డీటెయిల్స్ మీరైతే డైరెక్ట్ లాగిన్ అయితే అయిపోవచ్చు అనమాట. కొత్తగా ఇందులో రిజిస్టర్ అవ్వాల్సిన అవసరం అయితే లేదన్నమాట. దాని గురించి ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని ఈ వీడియో యొక్క ఎండ్ కార్డ్లో ఉంచుతాను, ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడైతే లాగిన్ చేస్తున్నాను. ఓకేనా? బయోమెట్రిక్ మీరు ఎనేబుల్ చేసుకోండి, సింపుల్గా ఉంటుంది లాగిన్ చేయడానికి. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, మీరు కనుక ఇందులో ప్యాసింజర్ లిస్ట్ యాడ్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ యూ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ సేవ్డ్ ప్యాసింజర్ అని చెప్పేసి ఇక్కడ ఉన్నాయి. ఎగ్జిస్టింగ్గా మీరు ప్రీవియస్గా మీరు ఐఆర్సిటీసీ అకౌంట్ యూజ్ చేస్తున్నట్లయితే కనుక అక్కడ మీరు ప్యాసింజర్ లిస్ట్ యాడ్ చేసుకొని ఉంటారు కదా, అవి ఇక్కడ షో చేయడం జరుగుతుంది అనమాట, ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా? మీరు అందులో ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే కనుక ఓకేనా, మీరు ఇలా ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ పైన క్లిక్ చేసి మీరు అయితే ఎడిట్ చేయొచ్చు. ఓకేనా? మీరు కొత్తగా ఎవరినైనా ప్యాసింజర్స్ని ఇందులో యాడ్ చేయాలి అనుకుంటే కనుక ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సెలెక్ట్ కన్సెషన్ టైప్ అని ఉంటుంది, దీనిపైన ఇలా క్లిక్ చేసి జనరల్ అని పెట్టుకోండి. ఇక్కడ ఫుల్ నేమ్ దగ్గర మీ ఫుల్ నేమ్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ విధంగా ఇచ్చాక డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఓకే, జస్ట్ మీకు చూపిస్తా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బెర్త్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, మిడిల్ అయితే మిడిల్, అప్పర్ అయితే అప్పర్. ఓకేనా? అలా నెక్స్ట్ ఇక్కడ మీల్ ప్రిఫరెన్స్ ఉంటుంది, ఇక్కడ మీరు వెజ్జా నాన్ వెజ్జా అని పెట్టుకోండి. మీకు అసలు ఫుడ్డే వద్దనుకుంటే కనుక నో ఫుడ్ అని పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఐడి కార్డు టైప్ ఆప్షనల్ మాత్రమే ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఫర్ సపోజ్ మీరు ఇక్కడ ఏదైనా పెట్టుకున్నారనుకోండి, ఆధార్ కార్డు అని పెట్టుకున్నారనుకోండి, ఆధార్ కార్డు ఇక్కడ ఇచ్చారంటే కనుక దాని తాలూకా నెంబర్, ఆధార్ కార్డు నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. లేదనుకుంటే విడిచిపెట్టేసేయండి. ఓకేనా? నో ప్రాబ్లం. ఓకేనా? అదన్నమాట. ఇలా ఎంటర్ చేశాక యాడ్ ప్యాసింజర్ పైన క్లిక్ చేశారంటే కనుక ప్యాసింజర్ డీటెయిల్స్ యాడెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది. ఓకే, ఈ విధంగా అయితే మీరైతే ప్యాసింజర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఏమైనా ఇందులో సర్దుబాటు ఏమైనా మీరు ఇందులో ఎడిట్ చేయాలనుకుంటే కనుక ఈ సింబల్ పైన, పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేసి మీరైతే ఎడిట్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? అదన్నమాట, అప్డేట్ చేయొచ్చు, ఈ విధంగా మాడిఫై చేసుకోవచ్చు. అయితే నెక్స్ట్ మీరు రైల్వే వ్యాలెట్లోనికి మనీని యాడ్ చేయాలనుకుంటే కనుక డైరెక్ట్ ఇక్కడ నుంచే చేసుకోవచ్చు. మనకి ఇదివరకు ఐఆర్సిటీసీలో అయితే యాడ్ చేసుకోవడానికి వెసులుబాటు అయితే ఉండేదైతే కాదు. డైరెక్ట్ వెబ్ లాగిన్ చేసి యాడ్ చేసుకునే వాళ్ళం ఐఆర్సిటీసీ యాప్లో అయితే. కానీ ఇక్కడ మట్టుకు డైరెక్ట్ మీరైతే ఇక్కడ యాడ్ చేసుకునే మనకి వెసులుబాటు కల్పించారు. చూడొచ్చు, యాడ్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేస్తారంటే కనుక ఇక్కడ 500 ఎంత 100 సపోజ్ ఇలా. ఓకే, ప్రొసీడ్ టు యాడ్. నెక్స్ట్ ఇక్కడ యూపీఐ, పే యూజింగ్ యూపీఐ. ఓకే, ఈ విధంగా మీరైతే పేమెంట్ మోడ్ సెలెక్ట్ చేసుకుని ఓకేనా, పే బై ఎనీ యూపీఐ యాప్. ఓకే, ఈ విధంగా ఎంటర్ చేసినాక జస్ట్ వన్స్. ఓకే, ఓకేనా? ఈ విధంగా వస్తుంది. పే పైన క్లిక్ చేస్తారనుకోండి, నెక్స్ట్ మీకు ఈ విధంగా చూడొచ్చు 100 రూపీస్ అయితే యాడ్ అయిపోయింది. ఓకేనా? నాకు ఆల్రెడీ వ్యాలెట్లో అది యూపీఐ లైట్లో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది, యూపీఐ పిన్ కూడా ఎంటర్ చేయలేదు. ఓకే, ఈ విధంగా అయితే మీరు సింపుల్గా యాడ్ చేసుకోవచ్చు కూడా, మీరు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, అదన్నట్టు మీరు ఈ విధంగా డైరెక్ట్ వ్యాలెట్లోనికి మనీ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, చూడండి ఫ్రెండ్స్, మీరు పాస్వర్డ్ చేంజ్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి మీరు పాస్వర్డ్ చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. నెక్స్ట్ మీరు బయోమెట్రిక్ ఎనేబుల్ చేసుకోవాలనుకుంటే ఇది ఆఫ్లో ఉంది కదా, ఇది ఆన్లో పెట్టుకున్నారంటే ఈ విధంగా తంబ్ ఇవ్వండి. ఓకే, బయోమెట్రిక్ ఆన్ అయిపోతుంది. ఓకేనా? ఈ విధంగా బయోమెట్రిక్ అయితే మీరు ఆన్లో పెట్టుకోవచ్చు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. ఇదే కనుక మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తుంటే కనుక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.